మందర వల్లే రామాయణం కీలక మలుపు తిరిగింది. రాముడికి వ్యతిరేకంగా కైకేయిని ఆమె ఉసిగొల్పింది. దశరథుడు ఇచ్చిన వరాలను ఉపయోగించుకుని రాముణ్ణి వనవాసానికి పంపించాలని, భరతుణ్ణి రాజు చేయాలని తన మాటలతో కైకేయిలో కోరికలను రేకెత్తించింది. ఆ తర్వాత కైకేయి దశరథుణ్ణి వరాలు అడగడం, రాముడు వనవాసానికి వెళ్లడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భరతుడు రాముడి వద్దకు పరుగులు తీశాడు. ఎంత చెప్పినా రాముడు తిరిగి రాకపోవడంతో ఆయన పాదుకలు తీసుకుని సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పాలించాడు. కొన్ని రోజుల తర్వాత కైకేయి ఇచ్చిన వజ్రాలు ఆభరణాలు ధరించి సంతోషంగా నడుచుకుంటూ వెళుతున్న మందర భరత శత్రుఘ్నుల కంటపడింది. రాముడు లేడన్న బాధలో ఉన్న వారిద్దరూ మండోదరిని చూశారు. శత్రుఘ్నుడికి ఆవేశం పెరిగిపోయింది. మందర్ని చంపేయాలని భావించి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అన్నా, ఆజ్ఞ ఇవ్వు. రాముడు అడవులకు వెళ్లిపోవడానికి కారణమైన ఈ మందర్ని ఇప్పుడే చంపేస్తాను అని కత్తి తీశాడు. ఇది చూసిన భరతుడు, ఆవేశం వద్దు సోదరా, రాముడు లేడన్న బాధ నాకు ఉంది. కానీ మందరిని చంపడం ఇందుకు పరిష్కారం కాదు. ఒక మహిళను చంపామని రాముడికి తెలిస్తే బాధపడతాడు. మనల్ని ఎప్పటికీ క్షమించుడు. హాని చేసిన శత్రువు మంచి చెడు చూసే వ్యక్తి రాముడు. మన అన్న సంతోషంగా ఉండాలంటే మందరని వదిలేయాలని అన్నాడు.